బాపట్ల జిల్లా మణికేశ్వరంలో గుండ్లకమ్మలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. గుండ్లకమ్మ చెరువులో ఇసుక తవ్వేందుకు ఏకంగా డ్రెడ్జింగ్ మెషిన్ తెప్పించారు. గుట్టుచప్పుడు కాకుండా చెరువులో మెషిన్ దించారు. 2 రోజుల పాటు మెషిన్ ను గమనించిన గ్రామస్తులు స్థానిక అధికారులకు సమాచారాన్ని అందించారు. ఇక వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోదరుడు వైవి భద్రారెడ్డిని ఆశ్రయించారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామం అనమూరు గ్రామస్తులు అందరూ కలిసి మేము తెలియజేయటం ఏమంటే మాకు ఇక్కడ ఇసుకని అన్యాక్రాంతంగా దొంగతనంగా తీసుకొని పోవడానికి ఒక పెద్ద స్టీమర్ లాంటి ఒక వెహికల్ని తీసుకొచ్చి ఒక మిషనరీని తీసుకొచ్చి దాంట్లో పైపులు తొడిగి ఒడ్డుకి ఇసుక తోడిచి రోజుకి 200-300 టన్నులు తీసేదానికి వాడు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గుద్ది. ఇక్కడ ఇసుక తోడినందువల్ల మాకు బోర్లకు నీళ్లు రావు, బావులకు నీళ్లు రావు. మాకు అక్కడంతా కదా గుంత మెట్లకు ఏర్పడి మాకు రేవు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇసుకని ఇక్కడ తోడటానికి వీలు లేదు. ఈ పరివాహక ప్రాంతంలో మేమందరం కూడా కాలనీలు కట్టుకోవాలి. మాకు ఇసుక కావాలి. ఈడెవడో వచ్చి పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్కు తెలియకుండా, స్థానిక నాయకుడికి తెలియకుండా, ఎమ్మెల్యేకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఎవడో సొమ్మును వచ్చాడు వీడు అనేది మేము మాట్లాడుతున్నాం. ఇవాళ వాడు ఎవడో రావాలి, సమాధానం చెప్పాలి. అందుకని మేము గ్రామస్తులు అందరం కూడా అనమూరు, మణికేశ్వరం, కొంగపాడు, తిమ్మారెడ్డిపాలెం, కొడిలపూడి అందరం కూడా ఏకకాండంతో మేము దీన్ని ప్రతిక్రియిస్తున్నామని చెప్పని జిల్లా అధికారులు. గ్రామస్తుల ఫిర్యాదుతో ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. వైవి భద్రారెడ్డి డ్రెడ్జింగ్ మిషన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వెంటనే మంత్రి మేరుగా నాగార్జునకు ఫోన్ చేసి మాట్లాడారు. గుండ్లకమ్మలో ఉన్న పరిస్థితిని మంత్రికి వివరించారు. ఇసుక తవ్వకం జరిపితే 1000 ఎకరాల్లో పంటకు నీరు లేక రైతులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. మాట్లాడొచ్చా సార్? ఇప్పుడు నేను ఈ అద్దంకి కాన్స్టిట్యున్సీలో అద్దంకి మండలం మణికేశ్వరం దగ్గర ఉన్నాను సార్. నేను ఇది గులకంబ రివర్ ఇది సార్. ఇక్కడ జడ్జి ఇది ఇసుక తీసి పెద్ద మిషన్ తెచ్చి పెట్టేశారు. జడ్జర్ అని ఎవరు లేరు అక్కడ. 3 days అయింది తెచ్చిపెట్టి. మా అంతా రైతులు మనవాళ్ళు ఇక్కడ అంతా ఉండేది 3-4 గ్రామాలు, ముంపు గ్రామాలు ఇవన్నీ. వాళ్ళు రమ్మంటే వచ్చాను సార్ ఇక్కడికి నేను. వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు సార్. ఇంత మిషన్ తెచ్చిపెట్టి తీస్తే మా పొలాలు ఏం కావాలా, కోతకు గురవుతాయి అని చాలా ఆందోళనతో రమ్మంటే నేను వచ్చానండి ఇక్కడికి. సార్ మీరు కొంచెం కరెక్ట్గా చెప్పి దీని గురించి కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. పర్మిషన్ మాత్రం ఇవ్వద్దని చెప్పండి. ఇక్కడ మణికేశ్వరం సార్, మణికేశ్వరం అద్దంకి మండలం అండి. డ్యామ్ జస్ట్ 2 kilometers ఉంటుంది బ్యాక్ సైడ్ అంతే. ఇదంతా బ్యాక్ వాటర్ ఉండే ఏరియా. కొంచెం గట్టిగా మాట్లాడండి కరెక్ట్గా. అందరూ రైతులు అందరూ రమ్మంటే వచ్చాను నేను ఇక్కడికి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. వైవి ధర్మారెడ్డి ఫిర్యాదుతో మంత్రి నాగార్జున అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికారులు గుండ్లకమ్మకు చేరుకున్నారు. డ్రెడ్జింగ్ మిషన్ నిర్వాహకులతో మాట్లాడారు. నిందితులు ఎలాంటి అనుమతులు లేకుండా మెషిన్ ను డంప్ చేయడంతో ఆర్డీఓ నిధులకు క్లాస్ తీసుకున్నారు. వెంటనే మెషిన్ చెరువులో నుంచి తీసివేయాలని ఆదేశించారు. ఆదేశాలు లెక్క చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా కాదండి, మీరు కొంచెం క్లారిటీగా చెప్పాలి. మేము మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ చేయాలి. ఓనర్ కాదండి, ఇక్కడ ఎవరు ఆ మిషనరీని ఇక్కడ డంప్ చేశారు, దాన్ని మేనేజ్మెంట్ ఇక్కడ ఎవరు ఇక్కడ వర్క్స్ చూస్తుంది. మేడం, మా ఊర్లో ఒక చిన్న ఇక్కడ ఇసుక ఎంత ఉంది, మణికేశ్వరం నుంచి 6,000 పెట్టి ఇసుక ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం. ఇక్కడ ఇసుకుంటూ తీసుకోవడానికి లేదు, అంత భయపడుతున్నాం. ఎక్సైజ్ వాళ్ళకి, మా ఊరు వాలంటీర్లకి, సచివాలయ స్టాఫ్కి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, మణికేశ్వరంలో గుండ్లకమ్మలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏకంగా డ్రెడ్జింగ్ మిషన్ అక్కడ తెప్పించి పెట్టారు. అక్కడ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఇసుక మాఫియా గత 20 రోజులుగా రెచ్చిపోతుంది. ఇదంతా కూడా అధికార పార్టీకి చెందినటువంటి
కొంతమంది నేతలు దీంట్లో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అద్దంకి మండలం, మణికేశ్వరం, అన్నలూరు, మేదపల్లి, తిమ్మరెడ్డిపల్లెం ఈ 4 ఊర్ల సమీపంలో గులకమ్మ ప్రాజెక్టు ఉంటుంది. ఈ ప్రాజెక్టు సమీప ప్రాంతాలు ఈ 4 ఊర్లు. అయితే ఈ 4 ఊర్లో ఈ వాగులు వంకల్లో అధిక ఇసుక ఉంటుంది. అయితే ఈ వాగులు వంకల్లో కూడా ఒక డ్రెడ్జింగ్ మిషన్ తీసుకొచ్చి అధిక లోతులో ఇసుక డంప్ చేయడం జరుగుతుంది. అయితే ఇది గమనించినటువంటి రైతులు ఇటు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇచ్చినా ఏ మాత్రం కూడా వాళ్ళు స్పందించలేదు. అయితే దీని వెనక ఇటు అధికార పార్టీకి చెందిన ఒక కీలక ఒక నేత ఉన్నట్లు కూడా అయితే ఒక సమాచారం ఉంది. ఇటు అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ నేత దీని వెనక ఉండడంతో ఇటు అధికారులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే ఇటు అద్దంకి నియోజకవర్గం కొంతమంది రైతులు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోదరుడు వైవి భద్రారెడ్డి దృష్టికి అయితే తీసుకుపోయారు. అక్కడ వైవి భద్రారెడ్డి వెంటనే స్పందించి ఇటు రైతులు తీవ్రంగా ఈ మిషన్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా వెంటనే ఇటు స్టేట్ సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసేయని చెప్పడం జరిగింది. ఆ తదనంతరం వెంటనే ఇటు జిల్లా కలెక్టర్ స్పందించి స్థానిక ఆర్డీఓను అక్కడికి పంపడం జరిగింది. అంటే ఇక అద్దంకి నియోజకవర్గంలో అధికార వైసీపీలో ఒక వర్గం అయితే అక్కడ ఇసుక దందాలకు పాల్పడతారని కూడా అక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జయరాం. ఈ లిమిట్స్ ఎవరిది? బాపట్ల జిల్లా.